కానీ సినీ ఫీల్డ్ రెండుగా చీలిపోయింది. ముఖ్యంగా అభిమానులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసిపోయిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇటు అల్లు అర్జున్కి ఏదన్నా అయితే ఏమో అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు కదా, అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా బొత్సాల. దాంతోపాటు పవన్ కళ్యాణ్ వైపు ఇంకొక వర్గం ఒక పార్టీ, లేదా బాలకృష్ణ వైపు ఇంకొక పార్టీ, ఇలా వైసీపీ, బీఆర్ఎస్, అల్లు అర్జున్ వైపు ఉన్నాయి, మిగిలిన ఏమో ఇతరుల వైపు ఉన్నాయి. ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా చీలినాయి అంటారు? అల్లు అర్జున్ వైపు వైసీపీ రావడానికి అల్లు అర్జున్ వైపు పార్టీ ఉందని నేనైతే నమ్మను. కానీ దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని మొన్న పుష్ప గొడవ అప్పుడు వాళ్ళు పోస్టర్లు వేసుకోవటం అవి చేసిన, జగన్ బొమ్మ వేసుకున్నారు. వాళ్ళు ఈయనకి సంబంధం లేకుండా వేసుకున్నారని నేను నమ్ముతాను. నా వరకు నేను నమ్ముతాను. వాళ్ళకి అవకాశం భయంకరంగా చిత్తుగా ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, దొరికింది, ఛాన్స్ దొరికిందని వాళ్ళు వాడుకున్నారు. ఆ ట్రాప్లో వీళ్ళు పెడతాం, వీళ్ళు తప్ప వాళ్ళ తప్పేం కాదు. ఇప్పుడు రాజకీయంగా ఎవరైనా కానీ ఎవరికి అవకాశం వచ్చిందో వాళ్ళు వాడుకుంటాం, తప్పులేదు, వాళ్ళ అవకాశాలు కదా. కానీ ఫ్యాన్స్ రాజకీయ పార్టీలు కలిసిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫ్యాన్స్ రాజకీయ పార్టీలు ఎవరు కలరం ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు, తెలుగుదేశం ఫ్యాన్స్, ఇప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్, వీళ్ళంతమంది ఫ్యాన్స్ ఉండగా మరి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయారు? కలిసిపోయి ఉన్నారు కదా, అదే ఫ్యాన్స్ కదా. వాళ్ళు ఓట్లు వేయలే, వాళ్ళు అటేశారు. బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా వైసీపీకి వేశారు. సో ఫ్యాన్స్ ఉంటారనేది లేదు. ఫ్యాన్స్లో ఇప్పుడు నేను ఒక పార్టీకి ఇష్టంగా ఉండొచ్చు, మరి నేను చోటకి వెళ్ళకుండా మీ దగ్గరికి ఎందుకు వచ్చాను? నాకుండే అప్లికేషన్ నాకు ఉంటుంది. ఇప్పుడు నాలాగా ఎవరికైనా కానీ వాళ్ళ పర్సనల్ ఇది ఉంటుంది, వాళ్ళ పర్సనల్ ఇదిగా ఏమంటారు, ర్యాపో కానీ ఇంకోటి కానీ. నాకు అపోజిషన్ పార్టీ ఈ పార్టీ అని కాదు, నాకు అవతల మనిషితో ఉన్న సంబంధాలు, బాంధవ్యాలు, వాట్ ఎవర్ ఉంటే దాంతో నేను రియాక్ట్ అవుతాను. అట్లాగే ప్రతి మనిషి అలాగే రియాక్ట్ అవుతాడు, అంతే తప్ప వేరే ఏదో వాళ్ళ మీద కోపం ఉంది, వీళ్ళ మీద కోపం ఉంది, లేదా వాళ్ళ ఇది ఉంది, అన్నీ లేవు.